కన్యా రాశి వారికి అరుదైన అదృష్టం. జూలై నెల 5, 6, 7 తేదీల్లో వీరికి అఖండ రాజయోగం, కళలో కూడా ఊహించని మార్పులు 100% జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? జూలై నెల 5, 6, 7 తేదీల్లో వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది? వీరి జీవితంలో 100% జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి చక్కటి ఆలోచనతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారము లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగ ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. పదవీ లాభం సూచితం. అధికారులు మీకు పూర్తిగా సహకరిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఆస్తి పెరుగుతుంది. వ్యాపారంలో చైతన్యంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వర ధ్యానం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారికి జూలై నెల వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీకు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన పెను పరిణామాలు అనేవి కన్యా రాశి వారి జీవితంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. కన్యా రాశి వారికి జూలై నెల 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృత్తిపరంగా ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. మీ పదవి ఇంట్లో దేవగురు బృహస్పతి ఉండడం చేత మీకు ఈ సమయం హంసయోగం ఏర్పడుతుంది. మీకు కార్యాలయంలో అపారమైన గౌరవం లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. మీ మాటకు మీ విలువ కూడా పెరుగుతుంది. దీనికి తోడుగా జూలై 26న మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా పదవి ఇంట్లోకి ప్రవేశించడం అంటే మాళవ్య యోగం వలన మీ యొక్క పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు ఖాయం. మీ రాశి అధిపతి మరియు వృత్తికి అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా లాభదాయకంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరైన సమయంగా భావించవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క పదవ అంటే లాభస్థానంలో మీ యొక్క రాశి అధిపతి అయిన బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది. జీతాల పెంపు, వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా చూస్తారు. మీ పదవింట్లో ఉన్న గురు శుక్రుల దృష్టి మీ యొక్క 4వ ఇంటిపైన అంటే ఆస్తిపైన ఉండడం చేత కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగా మీరు చాలా బలంగా కూడా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషకరంగా మారుతుంది. మీరు సామరస్యంగా ఉంటారు. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. వారి యొక్క సలహాలు మీ యొక్క కెరియర్ పురోగతికి కూడా సహాయపడతాయి. అయితే 7వ ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది.
పాత స్నేహితులను కలుసుకుని ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది. మీ యొక్క 6వ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటుగా రోగాలు కూడా మీ దరి చేరవు. మీరు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. అయితే 12వ ఇంట్లో కేతు ఉండడం చేత కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి ఇబ్బందులు అయితే పెట్టవచ్చు. ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా కూడా దీనిని మనం అధిగమించవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు కన్యా రాశి వారి పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే మంచిగా ఆలోచించి సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశివారి మీద మనం నమ్మకం ఉంచి మనం ఆధారపడవచ్చు కూడా. కన్యా రాశివారు ఎప్పుడూ కూడా తమను గురించి తాము ఆలోచించడమే కాకుండా తమ చుట్టూ ఉన్నవారి గురించి కూడా అధికంగానే ఆలోచిస్తారు. తమ కాళ్ళ మీద తాము నిలబడినట్లయితే కనుక వీరు 10 మందికి సహాయం చేసి వీరు వారి యొక్క వృద్ధికి తోడ్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందరికీ సహాయం చేసే గుణాన్ని కన్యా రాశి వారు కలిగి ఉంటారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు మృదుభద్రంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి ఏమాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. కన్యా రాశి వారికి సంబంధించినటువంటి చిహ్నము ఒక కన్య చిహ్నము. కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.